శుభాకాంక్షలు. మేము మా కంపెనీలో భాగంగా ఈ మట్టి గణపతులను ప్రతి ఒక్కరికి అందజేస్తాం. రాజరాజేశ్వర ఆలయంలో పంచడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఓకే. బాబు అన్న సంస్థ వారు ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రకృతిని కాపాడుదాం, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే ఒక నినాదాన్ని నిజం చేస్తూ గత 15 సంవత్సరాలుగా సిరిసిల్ల పట్టణంలో వినాయక మట్టి విగ్రహాలను భక్తులకు అందజేయడం, అదే మాదిరిగా మహాశివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మజ్జిగ ప్యాకెట్లను అందిస్తూనే అనేక స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంఘసేవ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా మట్టి వినాయకులు ఇవ్వడం చాలా సంతోషం. ఇవాళ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మున్ముందుగా తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ, ఒక సామెత ఉంది, ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత అని ఉన్నది. ఇవాళ అదే మాదిరిగా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని కూడా రక్షిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ప్రకృతి విపత్తుల వల్ల అనేకమైన దారుణాతి దారుణమైన దారుణాలు ఏ విధంగా జరుగుతున్నాం మీ అందరం చూస్తున్నాం కదా. చెరువులను కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకుంటూనే మన యొక్క మానవ మనుగడ కూడా ముందుకు పోతుంది. ఇవాళ మనిషిగా పుట్టడమే కాదు, మనిషిగా మంచిగా జీవించడం కూడా మనం నేర్చుకోవాలి. అంటే ప్రకృతి మనకి ఇచ్చిన ఏవైతే సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయో ఆ సహజ సిద్ధమైన వనరులు మనం కాపాడుకుంటూ పోతుంటూనే మనిషికి కూడా విలువ ఉంటుంది, మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళ మనం చూస్తున్నప్పుడే మన తాత ముత్తాతల నుంచి మనకు తెలిసిన మన తాతలు తెలుసు, మన తాతలకు ఉన్న ఆరోగ్యం మన నాన్నలకు లేదు, అమ్మా నాన్నలకు లేదు, మన అమ్మా నాన్నలకు ఉన్న ఆరోగ్యం మనకు లేదు. ఇవాళ పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఈ పట్టణీకరణ సందర్భంగా అనేక మంది ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికేస్తున్నాం, నాలాలను ఆత్మ కబ్జాలు చేస్తున్నాం, చెరువులను కబ్జా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. అంతేందుకు సిరిసిల్ల పట్టణాన్ని చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల కాలంలో నాలాలు మావైపోయినవి. ఇక్కడ నాలాలు మావైపోయిన పాపానికి సిరిసిల్ల సగం పట్టణం కూడా అప్పుడు వరదల్లో మునిగిపోయింది. వాళ్ళ ఇటువంటి పరిస్థితులందరినీ కూడా ఈ ప్రకృతి ఏదైతే సహజ సిద్ధంగా మనకు అందించిందో వాటిని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే మానవ మనుగడకు ఒక ప్రతిఫలం ఉంటుంది, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తూ ఏదైతే ఈ యొక్క మానేరు స్వచ్ఛంద సంస్థ వారు గత 15 సంవత్సరాలుగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టుకొని ఒక యజ్ఞంలాగా ముందుకు పోతుండ్రు. ఆ మట్టి వినాయకుల ద్వారా కూడా అనేకమైన కెమికల్స్ కలవడం వల్ల చెరువులో వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేస్తాం. ఇవాళ
చేస్తే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా అలాగే దానికి వేసిన రంగుల ద్వారా చెరువు నీరు కూడా కలుషితమై చెరువులో ఉన్న ఏవైతే జీవ ప్రాణులు ఉన్నాయో అవన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. అదే చెరువు నీరుని మళ్ళీ మనం తాగుతాం కాబట్టి దాని ద్వారా మనకు కూడా ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని మీద భక్తి ఎంత ఉంటుందో ప్రకృతిని కాపాడినప్పుడే ఆ ప్రకృతి మీద భక్తి చూపినప్పుడే మనం దేవుని కూడా భక్తి వచ్చినట్టయితే. ఎందుకంటే ప్రకృతి కూడా దేవుడే, ఆ ప్రకృతిని ఇచ్చింది కూడా దేవుడే, గణపతి దేవుడే. కాబట్టి ప్రకృతిని కూడా మనం కాపాడినప్పుడే నిజంగా కూడా భగవంతుడికి మనం సేవ చేసినట్టు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మానేరు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దాదాపు 200 పైచీలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము. అంతేకాకుండా మేము ప్రభుత్వ పాఠశాలల్లో బెల్టులు, టైలు, మరి పిల్లలకు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా ఉచితంగా ఇచ్చాము. బాలూరు హై స్కూల్లో కూడా దాదాపు మొక్కలు, పూల మొక్కలు వారికి డొనేషన్ చేసినాము. అంతేకాకుండా మా మానేరు స్వచ్ఛంద సంస్థ, నేను కోర్టులో కూడా లోకదళకు మెంబర్ కాబట్టి ఎన్నో 350 పైగా న్యాయ విజ్ఞాన సదస్సులు ట్రైబల్ ఏరియాలలో, హాస్టళ్లలో, విద్యాలయాలలో నిర్వహించడం జరిగింది. ఇందుకు మేము చాలా సంవత్సరాల నుంచి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందుకు ఈ మట్టి గణపతులు ఈరోజు ఎందుకు పెట్టినాను అంటే పర్యావరణం కాపాడడం గురించి మట్టి గణపతులు ఇస్తున్నాము. ఎందుకంటే ప్లాస్టర్ తోటి తయారు చేసినట్టయితే ప్లాస్టర్ ప్యారిస్ తోటి క్యాన్సర్ వచ్చి చర్మ వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయని చెప్పి దాన్ని ఇవ్వకుండా మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి 500 మట్టి ప్రతిమలను ఉచితంగా ఇస్తున్నాము. ఇందుకు మా మానేరు స్వచ్ఛంద సంస్థ, సంతోష ఎలక్ట్రికల్, గోదావరి పాలిమర్ కలిసి చేస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో భాగంగా ఇప్పుడు చీఫ్ గెస్టులు